వెల్కమ్ టు 9+ న్యూస్. ఇవాల్టి టాప్ 10 న్యూస్ బులెటిన్ చూద్దాం. కల్వకుంట్ల కవితకు తొలి విజయం దక్కింది. కవిత టీఆర్ఎస్ పార్టీకి ఈసీ ఆమోదం తెలిపింది. తెలంగాణ రక్షణ సేన పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. బంజారాహిల్స్లోని కవిత నివాసంలో టీఆర్ఎస్ పార్టీకి అనుమతి ఇస్తూ అధికారులు లేఖ అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్ సభలో టీఆర్ఎస్ గా పార్టీ పేరును ప్రకటించింది. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ఆమోదించడంపై కవిత హర్షం వ్యక్తం చేసింది. పార్టీకి మొత్తం 5 పేర్లు దరఖాస్తు చేసుకున్నామని, 3వ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరుకు ఈసీ ఆమోదించిందని తెలిపారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని కవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 26 అంశాలపై చర్చించారు. అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ ఫోకస్ పెట్టాలని సూచించారు. మంత్రుల సింగపూర్ టూర్ కూడా సీఎం ఆరా తీశారు. డీజిల్, పెట్రోల్ కొరత, 10th ఫలితాల వివరాలపై మంత్రులను అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్పై హరీష్ రావు సీరియస్ అయ్యారు. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ పేరుతో రైతులను ఆగం చేయొద్దని కోరారు. 3 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే 5,000 మంది రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత న్యాయం కల్పించింది. సముచిత స్థానం కల్పించింది. బీసీ వర్గాల గలంగా గుర్తింపు పొందిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కార్యకలాపాల కోసం బీసీ సంక్షేమ శాఖ ఒక ప్రైవేట్ సెక్రటరీ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్లు, డ్రైవర్తో కూడిన ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది. తెలంగాణ ఉద్యమకారులు మెరుపు నిరసనకు దిగారు. గాంధీ భవన్ వద్ద చిప్పలు చేతబట్టి భిక్షాటన చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భిక్షాటన చేస్తూ గాంధీ భవన్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. ఇరు పక్షాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని రేవంత్ మరచిపోయారని విమర్శించారు. హిమాచల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతాపూర్ని కొండ ప్రాంతంలో కారు అదుపు తప్పి లోయలో పడింది. కారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ రూల్స్ లో కీలక మార్పులు రానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 2వ సిలిండర్ బుక్ చేసుకోవాలి అంటే కనీసం 25 రోజులు వేచి చూడాలి. గతంలో ఇది 21 రోజులుగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 45 రోజులకు పెరిగే అవకాశం ఉంది. సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు బుకింగ్ రూల్స్ కఠినతరం చేస్తోంది. సిగరెట్ వివాదంలో రియాన్ పరాగ్కు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25% కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ కేటాయించింది. పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ వైరల్ అయ్యాయి. భారతీయ రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే ఆల్ టైమ్ రికార్డును స్థాయిని తాకింది. రూపాయి డాలర్కు 95.23 వద్ద ఆల్ టైంలో పడిపోయింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిస్థితి భారతదేశ ఆయిల్ దిగుమతి బిల్లును పెంచి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను దిగజార్చవచ్చు. ఆర్థిక నిపుణులు రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆర్బీఐ సపోర్ట్తో కొంత స్థిరీకరణ ఆశించవచ్చు. ఇటీవల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు బ్రెంట్ క్రూడ్ ధరను బ్యారెల్కు $115 పైకు తీసుకెళ్లాయి. భారతదేశం తన అవసరాలలో ఎక్కువ భాగం ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉండడం వల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గింది. ఇది స్పే న్యూస్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 9+ న్యూస్.